బయట వింతలు విచిత్రాలు జరిగిపోతున్నాయి. ఏంటంటారా, నిన్న మహానుభావురాలను చూసా నేను. షాపింగ్ మాల్ కి వచ్చారు కార్ వేసుకుని, చక్కగా మూడు పెళ్ళాలిద్దరు. అతను కారు పార్క్ చేసేసి, నేను టీ దాకా వస్తాను, నువ్వు లోపలికి నీకు నచ్చిన లోపు సెలెక్ట్ చేసుకో, వచ్చిన తర్వాత నేను డబ్బులు కడతానని చెప్పేసి అలా ఆయన చక్కగా ప్రేమగా చెప్పి అమ్మాయి ఇష్టానికి గౌరవం ఇచ్చి అతను బయటికి వెళ్ళారు. కార్ ప్యాక్ చేసుకుంటే వెళ్ళాడు, అదే పక్కన పెట్టుకోవడానికి. ఆ అమ్మాయి చక్కగా లోపలికి వచ్చి రావడమే మొదలు పెట్టింది. ఫోన్ ఇక ఈ ఫోన్ కావలేదు, ఇంకా ఫోన్ మాట్లాడతానే ఉంది బాయ్ ఫ్రెండ్ తో, ఫోటోలు పెట్టేస్తుంది, చీరలు చూస్తుంది. అవతల మనిషి చూపించేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కూడా కొంచెం కూడా జ్ఞానం ఉండదు. హలో చెప్పు చెప్పు, చెప్పులు కాడే ఉంది, బాటా చెప్పులు పేరకం చెప్పులు తెలదు కానీ చెప్పులు కాడే కూర్చుని ఓ ఫోటోలు పెట్టేస్తుంది, ఫోటోలు పెడుతుంది. ఆడు నచ్చింది సెలెక్ట్ చేస్తే గానీ ఇది చీర తీసుకోవాలి అమ్మాయి గారు. మరి ఆడి సెలక్షన్ ఇప్పుడు నచ్చుద్దేమో. అయితే పాపం ఈ లోపు అది ఆయన వచ్చాడు, ఫోన్ పెట్టేసింది. ఆ చీర కావాలని చెప్పి ఆడు సెలెక్ట్ చేసింది తీసుకుంది, డబ్బులు అతను కట్టాడు. ఈవిడ ఇష్టాన్ని గౌరవించి మొగుడు ఎంతో ఇష్టంగా చక్కగా ప్రేమగా డబ్బులు కట్టి ఈవిడ ఇష్టాన్ని గౌరవించి అతను వాల్యూగా చూసుకున్నాడు, ఆ అమ్మాయి ప్రేమగా చూసుకున్నాడు. ఆయన మానేసి పనికిమాల సొల్లు మాటలు చెప్పు, ఉపయోగం లేని పనికిమాల నా కొడుకు ఫోటోలు పెడతావేడి, పిచ్చాయి ఎదురా. అలో ఎంతసేపు అమ్మ బయట మగ్గోడు ఎంతసేపు నీ మీద పెత్తనం చేయడానికి. నువ్వు ఏంటిది మూతి కడుక్కున్నావా, చెప్పులు తీసావా, చెప్పులు వేసావా, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడు, ఏదో సోదంతా చెప్పడానికి వాళ్ళు పనికొస్తారు. పావలకు కూడా పనికిరా. నువ్వు కష్టంలో ఉన్నావంటే నీ మొగుడు నిన్ను ఆదుకునేది. బయట ఎవడ సన్నా చదవ ఎవడో ఆదుకోడు, ఎవడైనా అవసరానికి వాడుకుని వెళ్ళిపోయేవాళ్ళే తప్ప ఎవ్వరు ఈ రోజుల్లో మంచికి చెడుకి ఎవడో వచ్చేవాడు లేడు. నీ భర్తే నీకు ఇంపార్టెంట్. అది మానేసి మొగుడికి వాల్యూ ఇవ్వకుండా డబ్బులు కట్టే మొగుడు మానేసి ఫోన్ లో ఇది కట్టుకో ఇది కట్టుకో. మరి అడిగి తెలుసు, మరి నీది అల్లగా చీర సెలెక్ట్ చేసుకోండి, నీ మొగుడు తెలియదుగా. మరి పెచ్చేసాలు పెచ్చ నాటకాలు. ఎవడ జీవితకాలం ఎవడో తోడుండమ్మా, చచ్చే వరకు మొగుడే తోడుండేది, అది తెలుసుకోండి ఫస్ట్.